అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రాలలో అగ్నిభూతమునకు ఇది ప్రతీక. అరుణాచలాన్ని అన్నామలై అని కూడా అంటారు. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రటి, అచలం అంటే కొండ, ఎర్రటి కొండ అని అర్థం. అరుణ అంటే పాపములు హరించు అని కూడా అర్థం వస్తుంది. తమిళంలో ఈ ప్రాంతాన్ని తిరువన్నమలై అని అంటారు. ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రాన్ని మనం నోటి ద్వారా అనుకున్న ముక్తి లభిస్తుంది. ఎంతోమంది భక్తులు ఈ ఆలయాన్ని విశ్వసిస్తారు. ఈ అరుణాచలం వేద పురాణాల్లో కొనియాడబడిన పుణ్యక్షేత్రం. అరుణాచలం శివుని ఆజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడిందని, దాని చుట్టూ అరుణం అనే పొర నిర్మించబడిందని పురాణాలు తెలియజేస్తున్నాయి. అక్కడ జరుగు పూజలన్నీ గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని అరుణాచల మహత్యంలో తెలుస్తుంది. ఈ కొండ శివుడని పురాణాల్లో తెలపడం ద్వారా ఈ కొండకు చాలా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. ఇది జ్యోతిర్లింగం అని కూడా అంటారు. ఇది తేజోలింగం కనుక అగ్నిక్షేత్రం అని కూడా అంటారు. ఈ అరుణాచలం జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీని చుట్టూ ప్రదక్షిణ చేయటం సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యమని భక్తుల ప్రగాఢ నమ్మకం. రమణ మహర్షి ఈ ఆలయ ప్రాముఖ్యతను చాలా సందర్భాల్లో తెలిపారు. పాదాచరులై శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం లభిస్తుందని మహాత్ముల మాట. అందుచేత ఎంతోమంది అన్ని వేళల్లో నిత్యం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. గిరిపైన గల అంటే కొండపైన గల మహా ఔషధి ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణ వల్ల మనస్సుకు, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్తి చేకూరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణం చాలా వరకు తారు రోడ్డుపైనే జరుగుతుంది. చాలామంది మధ్యాహ్నం వేళ వేడిగా ఉంటుందని వేకువజామున కానీ రాత్రిపూట కానీ గిరి ప్రదక్షిణ చేయటానికి ఇష్టపడతారు. అరుణాచలేశ్వర ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో గిరి ప్రదక్షిణ చేసే మార్గంలోనే శ్రీ రమణ మహర్షి గారి ఆశ్రమం ఉంటుంది. అరుణాచలం వెళ్ళిన వారు తప్పకుండా ఈ రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శిస్తుంటారు. అక్కడ స్థానికుల కంటే మనకు విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు. రమణాశ్రమంలో ఉండే శివలింగానికి సాయంత్రం వేళ చేసే ప్రార్థన చాలా బాగుంటుంది. రమణాశ్రమం దాటాక దాదాపు 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాక కుడివైపుకు తిరగగానే అక్కడ మనకు వినాయకుని గుడి వస్తుంది. అక్కడి నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గిరి ప్రదక్షిణకు చెప్పులు వేసుకోకూడదు. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి మీరు ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ గిరి ప్రదక్షిణ చేయటం మంచిది. పౌర్ణమి రోజున చాలామంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. అరుణాచలంలో అనేక హోటళ్ళు, రూములు, వసతులు అనుకువగా ఉంటాయి. ఇక్కడికి మనం బస్సు మార్గం ద్వారా లేదా రైలు ద్వారా కూడా చేరుకోవచ్చు. ఈ అరుణాచలం హైదరాబాద్ నుండి 710 కిలోమీటర్లు, తిరుపతి నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఓం అరుణాచలేశ్వరాయ నమః.